మామా ఏందా గోళ? ఏం లేదు లేవే, ఎప్పుడు గోలే కానీ ఎవరో పెద్ద తలకాయ జైలుకి తీసుకొచ్చినట్టుంది. వెళ్ళినా జిందాబాదులు కొట్టి ఈ పిచ్చి జనం ఉన్నంత కాలం దేశం ఇట్లా కాక ఎట్లుంటది? మా రాజ్యం రావణుడు రాత్రికి మళ్ళీ జనంగానే వచ్చిందా? వచ్చిందని మెల్లగంటావేది మావా? రాత్రి అంతా ఒళ్ళు జనాల్లో కాలిపోయిందనుకో. లేకపోతే నువ్వు లేచి మాత్రం ఏం చేస్తావు మామ? నీ కొడుకే అన్న చిన్నపిల్లోడా? ఇది ఒక రోజు ముచ్చట, 15 రోజుల నుంచి ఇదే సందడి. అది జ్వరమా మా ఇదే జ్వరం. మందులు మింగుతూనే ఉంటాడు. ఆ జ్వరం మాత్రం తగ్గి సావటం లేదు. కాసేపు విశ్రాంతిగా కూర్చుంటే కాస్త ఉపశమనంగా ఉంటుంది. కూర్చుంటారా? నిద్ర లేచిన మొదలు ఒకటే ఉడుకులు పడుకులు, ఇంకా రోగం ఎట్ట తగ్గుద్ది? అసలు ఆయన మాట ఇంటేనా? మొన్న మార్వడి ఆసుపత్రి తీసుకుపోయాయి కదా, వాళ్ళు ఏం చెప్పారు? మడిసిని చూడంగానే చెప్తే అది పెద్ద ఆసుపత్రికి అయితే ఆడ మన ఆచారి గారి లాగా చేత్తో నాడి పట్టుకొని జ్వరం అని చెప్పేసి ముందు పిల్లలు హీరో మిషన్లో చెప్పాల్సింది తప్ప డాక్టర్ చెప్పలేడే ఎర్రి మొహం అని. జ్వరం చూడటానికి మిషను, రక్తపోటు చూడటానికి మిషను, గుండె కొట్టుకోవడం తెలుసుకోవడానికి మిషను, ఎముకలు బాగా ఉన్నాయో చూడటానికి మిషను. వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేక ఇట్లా మిషన్ల మీద చెకింగ్ చేసి చేసి చివరాగరికి చెబుతారు జ్వరం వచ్చింది. అది చెప్పడానికి అన్ని మిషన్లు ఎందుకున్నా? అవసరం అని వాళ్ళు అంటారు. అవసరమేమో అని మనం అనుకుంటాం. చివరికి బొచ్చకి చీలు పడేది మనకేగా. నిన్నొక్క రోజుకి 2 ఏళ్ళు ఖర్చు. 2 ఏళ్ళా? ఆసుపత్రి కదా, ఆసుపత్రి అంత పెద్దదైతే మన బిల్లు అంత ఎక్కువ అవుతుంది. పోతే పోయింది, వాటికి జ్వరం తగ్గిపోతే చాలు. నేను అదే ఈ దేవుళ్ళకి మొక్కుంటున్నాను మామ. ఆ జ్వరం ఎప్పుడు తగ్గిద్దో ఏమో. సర్లే, నీ కాపీ తీసుకొస్తాను. శివాద్రే లేవరా. ఈ సీటు రాది, నన్ను లాగి కింద పడితే అనుకున్నారేమో. నేను సచ్చినా దిగను. నువ్వా మావా? తాగుపోతే వాళ్ళని బొత్తికితే ఇంకా కలవెత్తున్నావా? మావా, మన కళాంగారు ఏం చెప్పారు? కళలు కనబడి చెప్పారు. ఆయన చెప్పింది ఇలాంటి తాగుబోతుల గురించి కాదురా. అంటే తాగుబోతులు కళ కనబడతాంటావా? మావా, అసలు కళలు కనాలంటే సుఖంగా నిద్రపోవాలి అంటే ముందు కొట్టి కళలు కంటానంటావు. అందులో తప్పే ఉంది అని అడుగుతున్నా. మీ అయ్యా అంటే మా తాత స్వతంత్ర పోరాటంలో గాంధీ గారితో తిరిగి చెడిపోయాడు. ఆయన చెడిపోయిందే కాకుండా నిన్ను చెడగొట్టాడు. దేశభక్తి అనేది వైరస్ జ్వరం లాంటిది. ఒకళ్ళకి వచ్చిందా ఇంటిల్లి బాది చుట్టేసింది. అట్లా చుట్టే పట్టే 25 ఎకరాల వ్యవసాయం పోయి ఇదిగో రోడ్డు పక్క టీ కొట్టు దగ్గర ఆగింది. అయినా నీ జ్ఞానం రాలేదనే చెబుతున్నారు బయట. ఊళ్ళో బాందీ షాపులు ఉండకూడదు అంటాం, హింస తప్పు అంటావు, రౌడీ రాజుగా చేయకూడదు అంటాం. జ్ఞానం అన్నాడు కూడా నాతో మాట్లాడతాడు. అసలు దేశం అభివృద్ధి చెందాలంటే గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉండాలి. ఆ డబ్బు ఎలా వచ్చింది? ప్రజలంతా ఫుల్ గా మందు తాగడం వచ్చు. చాలే నోర్మై, నీలాంటి వాడు కూడా ప్రజల గురించి పాలన గురించి మాట్లాడేవాడే. అందుకే దేశం ఎట్లా తగలడింది. అందుకు కాడు నువ్వు కాదా? నేనా? నువ్వు కాకపోతే వేయాలంటే ఈ రాగి మీద స్వతంత్రుడు సత్యం అని వెయ్య పేరుతో గీసి వచ్చాలి ఒకటి. దీన్ని మోక్ష రోగి పిల్లలుగా వెళ్ళాల్సి తిరిగినా ఒక్కడు కూడా పైసా ఇదంతాడు. బయటికి మళ్ళీ ఈ గుమ్మలు అడుగు పెట్టామంటే అడ్డంగా నరుగుతా. నరకాలు లేవు మావా. అహింసాబాద్ సత్యం గారి కొడుకు నువ్వు మాట్లాడమా. పొద్దున్నే మొదలైందా మీ గోళ? అన్నా కాఫీ తాగు. మనకి ఈ కాఫీ సరిపడదు కదమ్మా. అట్లా చెరువు కట్టుకెళ్ళి నా కాఫీ వేసుకొస్తా. కాళ్ళు ఇరగొడతా. నువ్వా నేనా అనేది వచ్చాక తెలుసుకుందాం. మీ గోళ ఎప్పుడు ఉండేదేగా, పానీ రాదు మావా. పానీకి చేసేదే ఉంది. ఏమన్నా ఉందామంటే మేనలుడు అయిపోయా. మా చెల్లెలు వీడిని ఇంత తప్పు నా చేతిలో పెట్టి పనులు చేసుకుంటామంటూ పరాయి రాష్ట్రానికి వెళ్ళాం. ఆ తర్వాత వాళ్ళు ఏమైంది తెలియలేదు. తిరిగి నా చెప్పులు వచ్చిపోయాయి కానీ వాళ్ళ ఆసుకి దొరకల. నేను చదువుకోరా నాయన అంటే నా ఒంటికి పడదన్నాడు. నౌకరీ చేసుకోరా అంటే ఉద్యోగం వచ్చి రానన్నాడు. గాలికి తిరగటం, దానికి రాజకీయాలను పేరు పెట్టుకోవటం. వీడి ఇంకేం బాగుపడతాడు? అప్పుడే లేచావు, పడుకోపోయావు. కొద్దిగా జ్వరం తగిలినందుకే ఇంట్లో మావు తీసుకొని పడుతుంటే పనులు ఎట్ట అవుతాయి నాన్న. ఇప్పుడు బయటికి వెళ్ళి చేయాల్సినంత అర్జెంట్ పని ఏముందంట? అదేంటి
జైలు సూపరింటెండెంట్ సార్ ఇంట్లో వాడి ఏదో పార్టీ ఉందట, భోజనాల దగ్గర సాయం ఉండాలి అన్నారు. పైగా ఇవాళ బాబు గారికి డబ్బులు పంపాలిగా. పోయిన నెలనే కదా పంపింది. అవి కాలేజీ ఫీజులు నాన్న, 6 నెలల క్రితం కట్టాల్సింది. వాడి స్నేహితుడి దగ్గర తీసుకొని కట్టాడంట. ఆ అప్పు తీర్చుకొని పోయిన నెలలో డబ్బులు పంపించాను. ఇప్పుడు వాడు ఖర్చుల కోసం పంపాలిగా నాన్న. ఇంత అర్జెంట్ గా కావాలంటే ఎవరిస్తారు? ఏ మహానుభావుడి కాళ్ళు పట్టుకోవాలి, తప్పదుగా నాన్న. ఈ సంవత్సరం కాస్త కష్టపడ్డామంటే వాడు చదువు పూర్తవుతుంది, మన కష్టాలు కాస్త గట్టెక్కుతాయి. అనుకోవటమే కానీ మన బతుకుల్లో కష్టాలు గట్టెక్కినట్టు ఉండదురా. సముద్రంలో అలలాగా ఉదాహరణ వస్తూనే ఉంటాయి. పైసా పోగేసుకొని నేను 2 ఎకరాల పొలం ఉన్నప్పుడు ఇలాగే అనుకున్నాను. అమ్మయ్య, ఈ 7-9 పట్టాలు తీరిపోతాయి. మీ అమ్మ మతం ఎక్కింది. నిన్ను చదువు మానిపించి వ్యవసాయంలో పెట్టాల్సి వచ్చింది. నీకు వ్యవసాయం తెలిసింది కదా, కష్టాలు తీరిపోతాయి అనుకున్నా. ఈ ఏటా పంట పోవడం తప్ప పైసా చేతికి రాలేదు. ఏదో మన అదృష్టం బాగుంటే ఆ జైలు కట్టడం, మనం ఈ హోటల్ పెట్టుకొని బతుకుతుందో రోజు ఎట్టగన్నా గడుతున్నాయి. లేకపోతే నువ్వే ఇట్ట బెంగపడిపోతే ఎట్టా నాన్న? మనుషులు మన తర్వాత కష్టాలు ఉంటాయి, అంత మాత్రం చేత భయపడి పారిపోతామని ఏదో ఒక రోజు తీరకపోతాయని ధైర్యంగా బతకటమే. కాలుష్య కూడా నీకు పొందంత ధైర్యం. నువ్వు నా కొడుకు అయినందుకు ఎంత గర్వపడుతున్నావు. నీకు ఏమీ చేయలేకపోతున్నందుకు అంత సిగ్గుపడుతున్నావు. అదేంటి నాన్న, ఈ జన్మ నువ్వు ఇచ్చింది కదా, ఇదంతా నువ్వు నేర్పిందే కదా నాన్న. నాన్న, అవును నాన్న, ఇవాళ నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా నారాయణ పాత్రుడు కొడుకు అని అంటారు. అది నాకెంతో గర్వంగా ఉంటుంది. జైల్లో ఆఫీసర్లు కూడా ఎంతో గౌరవంగా పలకరిస్తారు. మనకు డబ్బు లేకపోయినా 10 మంది గౌరవంగా చూస్తున్నారంటే అందుకు కాను నేను చెప్పనా బావా. అయ్యా అంటే నా మామ గాంధీ గారి పిచ్చిలో పడిపోయాడు. దేశానికి స్వతంత్రం ఇప్పించిన ఆయన మన ఊరికి ఏమైనా చేయకపోతాడని మీ నాయనమ్మ ఉప్పు మిడతలో దాచుకున్న బంగారు గాజులు దేశపోయి 4 మనుషులు కోడేసుకొని గ్రామ స్వరాజ్యం అంటూ జెండా పట్టు తిరిగాడు. జనం జైకొచ్చాడు. ఆ జెండా అడ్డం పెట్టుకుని పైకొచ్చినాడు. జెండా ఇచ్చాడు కదా విశ్వాసం చూపిస్తున్నారు. ఖర్చు లేని పని కదా. అట్లా కాకుండా మీ గౌరవం ఇచ్చే ఒక్క ఎదవనైనా 100 రూపాయలు ఇవ్వను, అప్పుడు తెలుస్తుంది. తాగుపోతుంది మరి తెల్లారిందా నీకు? అప్పుడు వేసుకొచ్చావు లేదో మావా, బాగా కొద్దిగా నేను అనవసరంగా నిద్రలేదు. బాగా తగలండి మావా, ఇదిగో ఈ పేపర్ చూసిపోదామని వచ్చా. అరే బావా, ఈ వార్త చదువు. అరటి పళ్ళు వచ్చేకు ఎమ్మెల్యే సీటు ఖరారు. అది సంగతి. నిన్న మొన్నటిదాకా ఈడెవడు మార్కెట్ లో అరటి పళ్ళు అమ్ముకునేవాడు. ఆ వ్యాపారంలో గిరాకీ బాగాలేదని చెప్పి నారు తుపాకులు అమ్మటం మొదలెట్టాడు. పోలీసులు పట్టుకున్నారు. నారు తుపాకీతో ఇద్దరిని కాల్చి పారిపోయాడు. మళ్ళీ ఎలుగులోకి వచ్చేసరికి అడ్డీ లేవు. సరే అట్లా ఉంచు. ఇదిగో ఈ చివరి పేజీలో ఈ మూల ఈ వార్త చదువు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు తుళ్ళిపాళ్ల కాంతారావు మృతి. వయసు 108 సంవత్సరాలు. హారతి కర్పూరంలా కరిగిపోయిన ఆస్తులు, అనాథలుగా మిగిలిన వారసులు. అది ఫ్యాక్ట్. పేపర్లు కూడా చూసారా? దేశం కోసం మట్టి కొట్టుకుపోయినాడు గురించి చివరి పేజీలో మోనన కూసింత రాశారు. మట్టో చేసిన గురించి పొట్టు పేజీలో రంగుల్లో వచ్చేశారు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఈ దేశంలో కొంపను ముంచినాడుకున్నంత గావరు కొంప మునిగిపోయినాడు కొండలో. చెప్పింది చాలు పారా, పెద్ద చెప్పొచ్చావు నీతులు. నీతులు చెప్పాల్సిన అవసరం నాకేంటి మావా? లోకం ఎట్టాగుందో చూపిస్తున్నాను అంతే. చూపించిన సార్లే గాని టిఫిన్ చేయడానికి రండి, ఇడ్లీ చేశాను. అరే బా మదరా టిఫిన్ చేద్దాం. ఏ పొద్దున్నే మందు పోయించిన టిఫిన్ పెట్టచ్చా? పొద్దున్నే చికెన్ బిర్యానీ అని తింటాం మావా. అందుకే ఏ డేట్గా ఇడ్లీ తిందామని పోసుకోలేదు. ఏనాడో నీకు రుణం తిను, వ్యావర్స్గా తింటాం, పలాదూరు తినటం. ఏది గతంలో పొద్దున ఇండైరెక్ట్ గా డైలాగులు పడుతున్నావు నా గురించేనా? అయ్యో మిమ్మల్ని అంటానా బాబు? మా సింహాద్రి గాడు నీకు తెలుసుగా. నాకేం తెలియదు అసలు. ఆ మాటకు వస్తే ఆయన గారు తెలియని వాళ్ళకి నా మానవుడైనా తెలియని వాళ్ళు ఉంటారేమో కానీ ఈయన గారు తెలియని వాళ్ళు ఉంటారా? కస్తూరి మనకు సహజ వాసనలు వెసలినట్టు ఈయన గారు కిలోమీటర్ ఉండగానే తెలిసిపోతుంది. నిత్యం ప్రజాసేవలోనే ఉంటాడుగా. ఆడి గురించి మీరు ఏదో చెప్తూ ఉంటారు కదండి, ఆడికి అంత లేదండి.
గొప్ప సన్నాసేదం అండి. నేను అదే చెప్తున్నాను పెద్ద ఆయన. ఇలాంటి విధాలు దేశానికి ఏలికలు అవుతారు. అప్పుడు మనం అందరం చేయకొట్టాల్సి వస్తుంది. ఆలోచించే చెబుతాడండి. అయినా నాకు తెలియగలుగుతాను ఇవన్నీ అయిపోవడం అంత తేలికండి. మన దేశంలో చాలా తేలిక పెద్ద ఆయన. ఎడొచ్చి కాస్త సిగ్గు లచ్చ అభిమానం ఉండాలంతే. అమ్మో అదంతా పెద్ద గొడవలే కానీ ఈ క్లాసులో కొంచెం టీ పోయండి. అరే ఇవాళ దుకాణం పెట్టలేదు కనకారావు గారు. పెద్ద లేదా చూడండి మా రావుని ఒంటో బాగోటం లేదు. నేను పెద్ద ఆసుపత్రికి చూపించాను. ఇదిగో రిపోర్ట్ల కోసం ఇవాళ రమ్మన్నాడు. ఏం చెప్పో తెలుసుందట. రావుడికి జ్వరం నిజమే. మీ అందరూ ఉండాలి కదా పెద్ద ఆయన. నేను హాస్పిటల్ చుట్టూ తిరగాలి కదా బాబు. మా శ్రీమంత్ గారి సంగతి మీకు తెలిసిందేగా. వాడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో వాడికే తెలియదు. వారం అంతా మా రాజ్యం మీద పడిపోతుంది. హోటల్ పెట్టలేదు అనుకోండి 4 రోజులు దానికి నెట్ దొరుకుతుంది కదా, అందుకని. అది నిజమే. అవతల పేకలు అయ్యే పను. ఇప్పుడు మా డీజే సార్ వచ్చే టైం అయింది. ఆయన వచ్చినాగానే టీ అడుగుతాడు. ఏం చేయాలబ్బా? ఏంటయ్యా కనకారావు, ఇంకా ఇక్కడే ఉన్నావా? టీ టీ కోసం వచ్చానండి. ఇక్కడ దుకాణం పెట్టలేదండి. ఏం చేద్దామని ఆలోచనలు పడ్డానండి. ఆవిడ వచ్చారు. ఆలోచించాలే గాని డైరెక్ట్ గా హెడ్ వాటర్ ఆంజనేయుల దగ్గరికి వెళ్ళు. రామిరెడ్డి తీసుకెళ్ళాలి కదా, పేపర్లు రెడీ చెప్పు. అత్తగానండి. రండి బాబు కూర్చోండి. టీ తాగుదురే. దుకాణం పెట్టలేదు పెద్ద ఆయన, అలా బయట పోయి తాతాలండి. అయ్యో దుకాణం తెరవకపోతే మాత్రం మీకు టీ ఇవ్వలేకపోతామండి. కూర్చోండి కూర్చోండి చెబుతాను. అమ్మాయి రాజా సార్కు టీ ఎట్టుకురమ్మా. సరేనా? చిన్న అనుమానం. ఏంటి పెద్ద ఆయన? మన వాటర్ కనకారావు గారు మిమ్మల్ని టీ చేశారు అని పిలుస్తారు. అంటే ఏంటండి? అదే అది నా ఉద్యోగం పెద్ద ఆయన. డీజే అంటే డిప్యూటీ జైలర్ అంతే. అవును దుకాణం ఎందుకు పెట్టలేదు? రావుడు జ్వరంగా ఉంటుంది బాబు. నన్ను పెద్ద ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు. ఇక డాక్టర్ గారిని కలుద్దామని చెప్పి దుకాణం కదా. అదే అలాగా. ఏం రావుడు జ్వరం అంటగా? జ్వరమే కదా బాబు, అదే తగ్గిపోతుంది. మా నాన్నేమో హడావుడి చేసేస్తున్నాడండి. కొడుకు అంతగా ఉంటే ప్రతి తండ్రి అదే చేస్తాడు. ఎరా సింహాద్రి, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇవాళ మీటింగ్ లేవి లేవేట్రా? ఓ పొద్దున్నే గుర్రం ఎక్కేసేట్టున్నావు. అసలు ఏం లేదు బాబు. దాహంగా ఉందని మస్తాన్గడ్ హోటల్లో మంచినీళ్ళు తాగానండి. కంపు నీళ్ళు లాగున్నాయండి. ఒకటే కంపు. నీ దుంపదేగా నమ్మేవాడు ఉండాలి కానీ ఎలాంటి కథలైనా వినిపిస్తావు. అది సరే, మీ మనవడు చదువు ఎంతవరకు వచ్చింది? ఆఖరి సంవత్సరం కదా బాబు. ఆఖరి సంవత్సరం అని చెప్పారు. ఉద్యోగం ఇస్తామని చెప్పి బెంగళూరు నుంచి ఏదో కంపెనీ వాళ్ళు కాలేజీకి వచ్చి తీసుకుంటామని చెప్పారంట బాబు. ఓ క్యాంపస్ లో సెలెక్ట్ అనమాట. వెరీ గుడ్. టీ తీసుకోండి బాబు. తీసుకోండి బాబు. నాన్న, నేను సూపరింటెండెంట్ గారి దగ్గరికి వెళ్ళి వస్తా. అట్లాగే. అరే బాబా నేను వస్తాను. ఆడు వెళ్తున్నాడు కదా, నువ్వెందుకు వెనకాల? బాబు భోజనం సంగతి చూసుకుంటాడు మామా. జైత ప్రసాద్ ఏర్పాట్లు నేను చూసుకోవాలి. అన్నా, ఆయన అన్నాన్ని తొందరగా ఇంటికి తీసుకురా. అట్లాగే అట్లాగే అన్నా, ఆయన సైకిల్ దక్కని బాబు, నువ్వు దక్కు. అట్లాగే. నువ్వు దగ్గర నేను దొక్కుతాను. నేను వెళ్తాను పోతుంటాను. సార్ మీరు ఆఫీసర్, నేనేదో బతుకు తెరువు కోసం టీ పట్టీలు అడుగుకుంటున్నాడు. నన్ను మీరు కారు అని పిలవడం బాగోదు బాబు. వాడి పెద్ద మీకు ఇప్పుడు డబ్బు లేకపోవచ్చు, కానీ మీకంటూ ఒక చరిత్ర ఉంది. ఈ ఊర్లో ఎవరిని అడిగినా వాళ్ళు చెప్తారు. అది మర్చిపోతే ఎలా? ఇందాక పిలిచినట్టు పెద్ద ఆయన అని సార్ పిలవండి. సార్ డైరెక్ట్ గా మీకోసం వస్తున్నాను సార్. తాగుతారు రాను. రామిరెడ్డి రెడీగా ఉన్నా సార్. రామిరెడ్డి చేరిపోయారు సార్. పద పద పద. కనకారావు గారు, రామిరెడ్డి అంటే మన 9 కేసులో శిక్ష పడిందని జైలు వేశారు. రెడ్డి బాబు ఆడే కనకారావు! సార్ మొత్తం సార్. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా మర్చిపోయావా? లేదు లేదు, బయలుదేరుతున్నా. ఏం జరిగింది శ్రీమంత్రి? జైలు 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 ఏమైందన్నా? జైలు రామిరెడ్డి రామిరెడ్డి? రామిరెడ్డి అడు మనుషులు సూర్యగాడిని కాల్చారు. అయితే సూర్యుడు చచ్చిపోయాడన్నా? లేదమ్మా అడికేం కాల. కాకపోతే మన రాముడికి రాముడికి ఏమైందిరా? కంగారు ఏం లేదు. రావుడికే కాల. కాకపోతే నీరసంగా ఉన్నాడు కదా, కళ్ళు తిరిగి పడిపోయాడు అంతే. కళ్ళు తిరిగి పడిపోయాడా? కళ్ళు తిరిగి పడిపోయాడంట. అయ్యో, ఓ నాయనా, నా దేవుడా, ఇప్పుడు
రావుడు రావుడు సూపరెంట్ బాబు గారా రండి బాబు కూకోండి రావుడు తోట పలవండి రావుడు రావుడు నానా సూపరెంట్ బాబు గారు వచ్చాను నీకోసం త్వరగా వస్తున్నా సార్ నమస్తే సార్. రావుడు ఏమైంది సార్? కోరం తరిగిపోయింది ఏమైంది సార్? కాళ్ళకు పాలాన్ని పెట్టించుకున్న పిల్ల నా గుండెలు తొక్కుకుంటూ గడప దాటి వెళ్ళిపోయింది. ఎంతలో కరడు కట్టిన నేరస్తులను బంధించిన ఈ చేతులు నా సొంత కూతురి ప్రేమను బంధించలేక తండ్రి గుండెల్లో చెందుతున్న కన్నీరు, ఒక అధికారి గుండెల్లో రగులుతున్న అగ్ని, ఇవి రెండు నాలో యుద్ధం చేస్తున్నాయి. నా పేరు, నా పదవి, నా జీవితం అన్ని అన్ని ఒక్కసారి మట్టిలో కలిసిపోతాయేమో అన్న ఆలోచన నాకు ఊపిరాలని ఉంటుంది. సంగతి 10 మందికి తెలిస్తే నాకు చావు. రావుడు తెల్లవారేసరికి మన ఇద్దరం అమ్మాయిని వెతికి పట్టుకోవాలి. అమ్మాయిని తెల్లవారేసరికి తీసుకురాకపోతే నాకు బ్రతికే అర్హత లేదు. పాతుడు గారు రాముడికి జ్వరంగా ఉందని తెలుసు. ఇది నా కుటుంబ సమస్య, అంతకు మించి నా జీవిత సమస్య. రాముడిని నాతో పంపించండి. నా పరువు కాపాడండి. సుఖపడాల్సింది అమ్మో. ఏంట్రా సమాధి బాడీ బిల్డింగ్ ఎత్రం అయింది. మా బావ కొబ్బరి బాండాలు దమ్మన్నాడు. మా మామ మనకాడ గుర్తుని చచ్చుద్ది మర్చిపోయొచ్చా, అందుకని నాకు పెనాల్టీ అని చెప్పి 100 గుంజలు తీయమన్నాడండి. వచ్చాడు అనుకోండి చంపేస్తాడండి. 27 58 నీకు ఆ మాత్రం భయం ఉండాలిరా. నీ మామ నాకు బజార్లో కనపడ్డాలే. నిజమా సార్? ఇదిగో నువ్వు తాగే ఈ శేషం ఏదొట్టు. అమ్మయ్య బతికిచ్చా సార్, లేకపోతే 100 గుంజలు తీరా సచ్చామండి. అవును సార్, ఆ రావురెడ్డి అటు ఇటు తీసుకెళ్తున్నారు. ఎక్కడే సార్? 9 కేసులో చిచ్చబడిందని జైలు వేశారు. వేశారు, డైరెక్ట్ గా 7 ఏళ్ళు శిక్ష వేశారు. కానీ వాడికి రాత్రి చలి జ్వరం వచ్చిందన్న ఆసుపత్రికి తీసుకెళ్ళాం. మళ్ళీ పొద్దున్నే తీసుకొచ్చాం. ఇప్పుడే గుండె నొప్పులు కొట్టుకున్నాడు, మళ్ళీ ఆసుపత్రికి తీసుకెళ్ళాలా. అంతేలేండి, మా ఊళ్ళో ఆసుపత్రిలో చేరాలంటే ఆధార్ కార్డు ఉందా, తెల్ల కార్డు ఉందా అంటూ 100 ప్రశ్నలు వేస్తారు. అదే జైలు నుంచి వెళ్తే మొత్తం ప్రభుత్వ స్పాన్సర్. అయినా సార్ అంత ఖర్చు భరించాలంటే కష్టం కదా. వాడికి ఏం కష్టం, ఖర్చంతా గవర్నమెంట్ దేగా. గవర్నమెంట్ అరే సింహాద్రి, జైల్లో ఖైదీగా ఉన్న దొంగ గాని హంతకుడు గాని ఎవరైనా గాని జబ్బున పడితే వాళ్ళు బాగయ్యేంత వరకు బాధ్యత అంతా నాదే. వాడికి పైసా ఖర్చు ఉండదు, ఖర్చంతా గవర్నమెంట్. వేల కోట్లు కొట్టే జైలుకి వెళ్తే ప్రత్యేక వార్డులు, ప్రత్యేక డాక్టర్లు, స్కాన్ టెస్టులు, ఖర్చంతా గవర్నమెంట్. సార్ నన్ను కూడా అరెస్ట్ చేసి జైల్లో పడేయండి సార్. నేను కూడా బీపీ షుగర్ కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకుంటాను. నీకేంటో సింహాద్రి, నిత్యం అమృతం సేవిస్తావు, నీకేం కాదురా. నేను తాగుబోతున్నాయి సార్, తాగుబోతున్నాయి. కానీ నాకంటే ఎక్కువ మొత్తంలో ఉంది సార్ ఈ దేశం. పేదవాడికి వైద్యం లేదు, గొప్పలకేమో అన్ని రక్షణ. సార్ ఈ దేశంలో మంచివాడిగా బతకడం చాలా కష్టం సార్. అదే ఒక్కసారి దొంగలా మారిపోతే జీవితాంతం దొంగలా బతికేయచ్చు. నిజమే, నువ్వు చెప్పింది నిజమే. కానీ అందరూ జైలుకి రమ్మంటారు రారు కదా. నేను వచ్చేంత సేపు అయింది, సింగిల్ టీ కూడా రాలేదరా. మా బాబు వైద్య బయట బాగాలేదు కదా సార్, అందుకని టీలు టిఫిన్ అని బంద్. మీరు మేనేజ్ చేసుకుంటారంటే పట్టుకోండి, పట్టుకోండి. సిప్పేయండి, చాలా సిప్పేయండి సార్. వేసేయండి, పట్టుకో పట్టుకో. డ్యూటీ డ్యూటీ ఫస్ట్ అన్నమాట. డ్యూటీ డ్యూటీ అమ్మా, డ్యూటీ డ్యూటీ ఫస్ట్.
అప్పుడేదో రోజు నికాసుగా డ్యూటీ చేస్తున్నాడు. అవును, ఎప్పుడు అడగగానే సిగ్గు లేకుండా సిప్పేసేవాడు. ఇవాళ ఏమైందబ్బా? మనకెందుకు, దేనికైనా అదృష్టం ఉండాలా. Cheers! థ్యాంక్స్ రా సింహాద్రి. ఇప్పుడు ఇప్పుడు డైరెక్ట్ గా డ్యూటీకి వెళ్దా. మొత్తం నాకేసిపోయారు. ఇదిగో, నువ్వెంత చెప్పినా ఎనవా? ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళకపోతే కొంపలు ఏమన్నా మునిగిపోతాయా? అవునా బావా, అర్జెంట్ పని ఉంటే వెళ్ళొస్తాగా, పని ఏంటో చెప్పరాదు. వెళ్తే అయ్యే పని కాదులేరా, నేనే పోవాలి. ముందు పని ఏంటో చెప్పు, అవుద్దో లేదో నేను చెబుతా. బాబు గారికి డబ్బులు పంపాలి. డబ్బులు ఇవ్వు, బ్యాంకులో కట్టొస్తాను. ఉంటే ఈ బాధ ఎందుకు? సూపరింటెండెంట్ సార్ని అడిగి డబ్బు తీసుకుందామని వెళ్తున్నా. ఏంది, చేతిలో రూపాయి లేకుండానే బ్యాంక్ వెళ్ళాలని పాటు పడుతున్నా. సూపరింటెండెంట్ సార్ డబ్బులు ఇస్తామన్నారే. బావా నిజం చెప్పు, నిజంగా సూపర్ నెట్ డబ్బులు ఇస్తా అన్నాడా? ఇంకా అడగలేదు. బాగానే ఉంది. ఆయన నువ్వు అడగను లేదు, ఆయన ఇస్తాడో లేదో తెలియదు. నువ్వు మాత్రం బ్యాంక్ వెళ్ళాలని బయలుదేరిపోయావు. ఇట్లా తిరుగుతున్నావయ్యా, అసలే నీరసంగా ఉన్నావు. తిరగకుండా ఇంట్లో కూర్చుంటే పనులు ఎట్టా అవుతాయి? బాబు గారికి వచ్చే నెలలో ఫైనల్ పరీక్షలు, పుస్తకాలు కొనుక్కోవాలా, పరీక్ష ఫీజులు కట్టుకోవాలా, కడుపు నిండా తినాలా? చేతిలో పైసలు లేకుండా వాడు అక్కడ ఏం తింటాడే? నిజమే, కానీ ఈ ఆరోగ్యం గురించి కూడా నువ్వు చూసుకోవాలిగా. నా ఆరోగ్యానికి ఏమైంది? ఏమీ కాలా, నేను బాగానే ఉన్నాను. అది కాదురా, మొన్న జైల్లో కళ్ళు తిరిగి పడ్డావా, రోజంతా ఆసుపత్రిలో ఉన్నావు. వెళ్ళాల్సిన మేము చూసుకుంటాం లేరా, 4 రోజులు విశ్రాంతి తీసుకో. ఒరే బాబా, ఇది ఆఖరి సంవత్సరం రా. ఈ సంవత్సరం వాడు చదువు కట్టం తగిలిందనుకో, జీవితం మొత్తం బాధపడతాడే వాడు. అదే నా బాధ. నీ బాధ నాకు అర్థమైందయ్యా, నా బాధ కూడా కాస్త అర్థం చేసుకో. మన జైల్లో కళ్ళు తిరిగి పడిపోతే అమ్మాయి రాజు, ఏమైందమ్మా? ఏమి లేదులేదన్న, బాబు గారికి డబ్బులు పంపలేదు. వాడు అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో ఏమో. సూపరింటెండెంట్ సార్ని అడిగి డబ్బు తీసుకున్నామని. నీ బాధ నాకు అర్థమైంది రావుడు. ప్రతి తండ్రి తన బిడ్డ భావంలో చూసుకుంటాడు. నీ కొడుకు కష్టపడకూడదని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నా కొడుకు నిండు నూనెళ్ళు హాయిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. తప్పు బాబు గారికి డబ్బు నేను సర్దుబాటు చేస్తున్నాను. నువ్వు బాధపడు. డబ్బు నువ్వెలా పంపుతావు నాన్న? ఎలాగో పంపుతాడు. వాడు నీ కొడుకు అయితే నాకు మనవడు కదా ఇంద్రా. నాన్న, నేను నీకు చేయాల్సింది పోయి నువ్వు నాకు చేస్తున్నావా నాన్న? ఎవరికి ఎవరు చేశారన్నది కదరా ముఖ్యం. కుటుంబంలో అందరూ బాగుండాలనేదే ముఖ్యం. రామశాస్త్రి గారి దగ్గర తీసుకున్నాడు. కాస్త టైం పడుతుందని చెప్పాలి, అయినా సరే అన్నాడు. అమ్మాయి రాజు, ఈ డబ్బులు రాముడు ఆ మందులు వేసుకొని ఓ బోండా తాగి హాయిగా విశ్రాంతి తీసుకుని సరే నాన్న. చచ్చా, వాళ్ళు కాల్చుకోవటం ఏంటో గానీ మా పేకల మీదకి వచ్చింది. కాల్చిన వాడు బాగున్నాడు, కాల్పించుకున్న వాడు బాగున్నాడు, మధ్యలో మేము చూస్తున్నాం. అయినా బాబు, నాకు ఎలా కడుగుతాను, రామరెడ్డి మనుషుల్ని సూర్యగాడి మనుషుల్ని ఒకే చోట ఉండేది పెట్టడం ఏంటండి? వాళ్ళిద్దరికి పడతాను మీకు తెలుసు కదా. ఒక్కో గ్రూప్ కి ఒక్కో ఏసీ చాంబర్ కట్టించమంటావా? ఇప్పుడే జైలుకు పిక్నిక్ వచ్చినట్టు వస్తున్నారు, అప్పటికే శోభనానికి వచ్చినట్టు వస్తారు. అసలు నేనే గనక మినిస్టర్ అయితేనా ఈ జైలన్నీ సినిమా హాల్ గాను బాలులు గాను మార్చేస్తా. పేద పిల్లలకి చాక్లెట్లు పంచి పెట్టినట్టు జనాలందరికి తుపాకులు పంచి పెడతా. అందుకేనా ఆది అరటి పళ్ళు అమ్మటం మానేసి నాడు తుపాకులు అమ్ముతున్నాడు. అంతే కదండి, మరి దేంట్లో లాభం ఎక్కువ వస్తే అది అమ్ముకోవాలి. అదే కదండి వ్యాపారం అంటే. అవును, అన్నట్టు వాడికి నీకు బాగానే పరిచయం ఉన్నట్టుంది. అదేంటండి, ఆది గారు తుపాకులు అమ్మడానికి నాకు తెలవటానికి ఏమిటండి సంబంధం? ఏమి లేదు, నువ్వు కూడా రాజకీయంగా పైకి రావాలనుకుంటావు కదా, సరదాగా వాడికి సాయపడ్డావేమో అని. సార్ నన్ను వదిలేండి సార్, ఏదో బుద్ధి గడితే నీ పడాయిగా వాగా, అంతేగాని ఆడికి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. సార్ మళ్ళీ ఎప్పుడు తుపాకు నుంచి మాట్లాడను సార్. దిగిపోయింది సార్, పూర్తిగా దిగిపోయింది. 90 years కావచ్చు. వాడేదో పోసుకోవాలి కబుర్లు చెప్పుకుంటూ దిగుతూ ఉంటాడు కానీ ఆడికి అంత ధైర్యం లేదండి. ఆడంటే పోలీసు చేయడు. టీ తీసుకుని చూడమ్మా, వారం రోజుల క్రితం అంటే జైల్లో కాల్పులు జరగక ముందు ఈ ప్రాంతంలో కొత్త వాళ్ళు ఎవరైనా కనపడ్డారా? లేదు సార్,
నాకు ఎవరు కనబడలేదు బాబు. కొత్త వాళ్ళెవరు రాలేదు అంటే పాత వాళ్ళే పనిచేస్తుంటారు. ఏం పని బాబు? అదే రామిరెడ్డి మనుషులకి తుపాకీ అందించింది ఎవరు? ఎవరైనా జైలుకి వచ్చారేమో బాబు. జైల్లో తనిఖీ చేస్తారు. చూడటానికి వచ్చే వాళ్ళని తనిఖీ చేస్తారు, కానీ రోజు వెళ్ళే సాకల కొండయ్య మంగళగిరి స్వామి కూడా తనిఖీ చేస్తారు బాబు. అవును పెద్దాయన, రోజు వచ్చే వాళ్ళను కూడా తనిఖీ చేయాలి. కానీ వాళ్ళు ఎక్కడే ఉంటారు కదా అని చిన్నపాటి బద్ధకం. అయినా మా ఇన్వెస్టిగేషన్ లో ఆ రోజు వాళ్ళు ఆ సమయానికి రాలేదని తెలిసింది. రోజు వెళ్ళేవాడు ఇంకా ఎవరున్నారు బా? నీకొస్తున్న ఆలోచన కరెక్ట్ పెద్దాయన. అంటే మా రాముడు. మీ రాముడు కూడా రోజు ఆఫీసులో వాళ్ళకి టీలు ఇవ్వడానికని టిఫిన్లు సప్లై చేయడానికని వెళ్తాడు కదా. బాబు ఆయన తప్పుడు పనులు ఎప్పుడు చేయడు బాబు. చేశాడని అంటున్నారా? మిగతా వాళ్ళ మీద అనుమానం వచ్చినట్టే మీ మీద కూడా అనుమానం వస్తుంది అంటున్నారు. అవును బాబు, అది మీ ఉచిత ధర్మం. ఏంటి మామ ఆయన మీ అబ్బాయి అనుమానిస్తుంటే ఆయన చెప్పింది కరెక్ట్ అంటే ఏంటి? మీరు చేశారు అని అంటలేదు. మీరు చేశారేమో అని అందరూ అనుకోకముందే మీరు చేయలేదని రుజువైపోతే మంచిదని చెప్తారు. అయితే ఇప్పుడు ఏం చేస్తారు బాబు? రాముడు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. పొట్టరుగా అసలు నీరసంగా ఉన్నాను. చచ్చా, అలాంటిదే ఉండదు. నీ ముందే ఇక్కడే అడుగుతాడు, సరేనా? చూడు రాముడు, నువ్వు రోజు ఆఫీసులో వాళ్ళకి టీలు టిఫిన్లు ఎప్పుడు ఇస్తుంటావు? పొద్దులు పట్టిస్తానండి. పొద్దున్న పూట అంటే ఎన్ని గంటలకి? 8 గంటల తర్వాతేనండి. 8 గంటల తర్వాత. అవునండి. మీ హోటల్లో టిఫిన్లు అవి చేయకపోతే నువ్వు జైల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉంటుందా? మరి కార్పులు జరిగే రోజులు అక్కడెందుకున్నావు? జైలు సూపరింటెండెంట్ గారి అమ్మాయికి ప్రధానం కదండి. క్వార్టర్స్ లోపల శామ్యాన్ని వేయించాలి, భోజనాల దగ్గర ఏర్పాట్లు చూడటానికి నన్ను రమ్మన్నారండి. నువ్వు టిఫిన్లు కాకుండా భోజనాలు కూడా ఏర్పాటు చేస్తావా? నేను ఏర్పాటు చేయటం కాదండి, అక్కడ భోజనాల దగ్గర వాళ్ళకి సాయంగా ఉండటానికి నన్ను పిలిచారు. ఓహో, మధ్యాహ్నం భోజనాలప్పుడు సాయంగా ఉండటానికి నేను పిలిచాను, అంతేనా? అంతేనండి. మధ్యాహ్నం భోజనాలప్పుడు సాయంగా ఉండటానికి వెళ్ళావు, బాగానే ఉంది. కానీ నువ్వు తెల్లవారుజామున జైలు పరిసర ప్రాంతాలకు ఎందుకు వెళ్ళావు? తెల్లవారు జ్వరంతో మూలుగుతుంటే తెల్లవారుజామున చెప్పు రావుడు, నువ్వు తెల్లవారుజామున క్వార్టర్స్ గేట్ దగ్గరికి వెళ్ళావా లేదా? వెళ్ళే ఉంటాడు బాబు. అప్పు కోసం ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటాడు. ఎట్లా వెళ్ళే తప్పే కదా బాబు. బాబు గారు అడుగుతోటి చెప్పారా? చెప్పు రావుడు, ఇప్పుడు నువ్వు నాకు చెప్పకపోతే నేను పోలీసులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఆ తర్వాత నా చేతుల్లో ఏమి ఉండదు. చెప్పు. చెప్పయ్యా, అసలు తెల్లవారుజామున వెళ్ళేవా లేదా చెప్పు. సార్ చుట్టుపక్కల అంతా ఎంక్వైరీ చేసాం సార్. కొత్త వాళ్ళు ఎవరు కనబడని చెప్పారు సార్. కొండయ్య లేడా సార్? 4 రోజుల క్రితం పెళ్లి పనుల మీద తిరుపతి వెళ్ళాడు సార్. గుడ్. ఏం రావుడు, సార్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. బాబు, మూయవయ్యా, వెళ్ళు. ప్రతిరోజు ఇక్కడ టీ తాగుతుంటావు బేవసగా. ఆ విశ్వాసమే లేదంటే నీకు. వెళ్ళు, లోపలికి వెళ్ళి ఇంట్లో ఏమైనా క్లూస్ దొరుకుతాయి చూడు. అలాగే సార్. సార్ 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 ఎవయ్యా ఇల్లంతా ఎదుగుతున్నారయ్యా. ఈ విషయం నలుగురికి తెలిసిందంటే పరువు పోయిందయ్యా. చెప్పయ్యా. చెప్పు రావుడు, నువ్వు క్వార్టర్స్ గేట్ దగ్గరికి వెళ్ళావా లేదా? చెప్పయ్యా, వెళ్ళావా లేదా? నేను ఆ రోజు తెల్లవారుజామున జైలు క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళింది నిజమే సార్. గుడ్. అక్కడ నువ్వు ఎవరిని కలిసావు అది చెప్పు. అది మాత్రం చెప్పలేను బాబు, దయచేసి నన్ను వేధించకండి. తప్పు చేశానని ఒప్పుకుంటున్నట్టుగా. లేదు బాబు, నేనే తప్పు చేయలేదు, నన్ను నమ్మండి. తెల్లవారుజామున ఒక వ్యక్తిని కలిశానని నువ్వే ఒప్పు. మళ్ళీ తప్పు చేయలేదు. రాముడు, ఇది తమాషా కాదు. నాకు తెలుసు బాబు, ఇది తమాషా కాదని. కానీ కానీ నీ నోరు విప్పితే వద్దు బాబు. నాన్న, నువ్వేనా చెప్పు నాన్న, నేనే తప్పు చేయలేదు, నీకు తెలుసు, చెప్పు నాన్న. అంటే నీ కొడుకు చేసిన పని నీకు తెలుసన్నమాట. పెద్దాయనా, నువ్వంటే నాకు గౌరవం. ఆ గౌరవంతోనే ఇంతసేపు ఓర్పు వహించాల్సి వస్తుంది. లేకపోతే ఆ రోజు మా వాడు కలిసింది ఎవరో నాకు తెలియదు. అసలు ఆ వచ్చిన మనిషిని నేను ఎప్పుడు చూడలేదు. సార్ లోపలికి కౌంటర్ దొరికింది సార్. ఇందులో డబ్బు ఉంది. ఈ డబ్బు మా బాబు గారు పంపించాలని మా మామ రామశాస్త్రి దగ్గర అప్పు తీసుకొచ్చాడు సార్. ఏం పెద్దాయనా, నిజమేనా? అసలు నాకు అప్పు ఇస్తారు బాబు అతను. ఏంటి మామ అంటే మాట్లాడతాము? ఇందాకేగా నా చేతికి ఇచ్చి లోపల దాచిపెట్టు బాబు గారికి పంపించాలని చెప్పావు కదా. నేను ఎప్పుడు ఇచ్చాను? అసలు డబ్బు ఎట్లా వచ్చిందో కూడా నాకు తెలియదండి. నాకు తెలుసు. రాముడిని కలిసిన ఆ వ్యక్తి బహుశా రాముడికి ఇచ్చుండొచ్చు, అంతేనా? అంతే అయ్యుండొచ్చు బాబు.
నేరస్తుడికి సహకరించాడన్న అభియోగం కింద రాముడిని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు మీరు మాత్రం చేసేది ఏముంది బాబు, చెయ్యండి. నేరం చేసినప్పుడు తప్పదు కదా. ఆయన కాదు నేరస్తుడు, నువ్వు అసలైన నేరస్తుడివి. చెయ్యని నేరాన్ని కొడుకు మీదేసి కొడుకుని జైలు పంపిస్తున్నావు. రామశాస్త్రి దగ్గర అప్పు అప్పుడే నాకు అనుమానం వచ్చింది. అనుమానం నిజమైంది. ఇప్పుడు నువ్వే చట్టాలు పనిచేసి నా మొగుడు మీదకి దోచేసావు. నిజం చెప్పు. నేరం చేసింది ఎవరో తెలిసిపోయిందిగా సార్, ఆవిడ తీసుకెళ్ళండి. కనకారావు, రాముడు తీసుకెళ్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్. అలాగే సార్. చూడు, అతని మీద ఎలిగేషన్ ఏమిటో చెప్పి కేసు బుక్ చేయండి. సార్ మీకు దండం పెడతాను సార్. ఆయన అలాంటి తప్పుడు పనులు ఎప్పుడు చేయడు సార్. ఆయన వదిలి పెట్టండి సార్. ఆయనకి అసలే ఒంట్లో బాగాలేదు సార్. మా మామ ఈ ముసలు చచ్చినాడే ఆ చండాలు పనిచేసి నా మొగుడి మీదకి తోసేస్తాడు సార్. ఆయన వదిలిపెట్టండి సార్, వదిలిపెట్టండి. చూడమ్మా, రాముడికి నేను ముందు నుంచి చెప్తున్నాను, విషయం మా చేతిలోంచి దానిపోతే ఏమి చేయలేదు. సరే, పోలీసులకు చెప్తారు ఇతని పరిస్థితి. రాముడు వాళ్ళకైనా నిజం చెప్పేస్తే మొత్తం కేసు వెళ్ళిపోతుంది. సార్ చెప్పింది విన్నావుగా? నువ్వు నిజం చెప్పేస్తే నిన్ను ఇక్కడ వదిలిపెడతాను. నిజం చెప్పయ్యా, నిజం చెప్పు సార్. నిజం చెప్తే వదిలిపెడతారు కదా సార్. రాముడు చెప్పేస్తే అసలు పోలీస్ స్టేషన్ వెళ్ళాల్సిన పనే ఉండదు. మాట్లాడయ్యా, మాట్లాడవే. భగవంతుడా, ఏంటి మనిషి మాట్లాడు సార్. నన్ను పెడతాను సార్. ఆయన అసలే నీరసంగా ఉన్నాడు సార్. ఆయన వదిలిపెట్టండి. ఆయన చాలా మంచాడు సార్. చట్టానికి కావాల్సింది సాక్ష్యం. మంచోడా కాదా అన్నది కాదు. రాముడు గురించి నాకు తెలుసు, కానీ అది సాక్ష్యంగా పనికిరాదు. కనకారావు, నీ పేరు సత్యం, నువ్వు చెప్పేదంతా సత్యం అనుకున్నావు. ఇంగ్లీష్ వాళ్ళు ఈ దేశం వదిలిపెట్టిపోతే నీతి, న్యాయం, దయా, ప్రేమతో అందరూ బాగుంటారని చెప్పావు. అదంతా అబద్ధం నాన్న. వాళ్ళు వదిలిపెట్టిపోయారు. కానీ ఇక్కడున్న వాళ్ళంతా డబ్బు, అధికారం, కులం, మతం, మోసం, వంచనలతో ఈ దేశాన్ని కొండ సిలువుగా చుట్టి ఊపిరి తీసుకుని ఉంటారు. మీలాంటి వాళ్ళ నిజాయితీ అవినీతి పరుల చేతుల నుంచి ఈ దేశాన్ని రక్షించలేకపోతుంది నాన్న. ఆనాడు రాముడిని వదిలి దశరథుడు ఎలా బ్రతకలేకపోయాడో ఇప్పుడు నా రాముడిని వదిలి నేను బ్రతకలేదు. అందుకే అబద్ధం చెప్పాను. చేయని తప్పుకు నా రాముడిని ముద్దాయిని చేశాను. రాముడిని రక్షించుకోవాలి, రాముడిని రక్షించుకోవాలి. అమ్మా, అమ్మా, అమ్మా. నీ తలరాత కాదురా, నా తలరాత బాగలేదు. కన్న బిడ్డని ఈ స్థితిలో చూసి కూడా నేను ఇంకా బతికే ఉన్నానంటే నా తలరాతే బాగలేదు. నొప్పిగా ఉన్నానా? పోలీసులు కొట్టినందుకు నొప్పిగా లేదు నాన్న. మా నాన్న
నేనెంతగానో ప్రేమించే నాన్న నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా వేలు పట్టుకొని నడిపించిన నాన్న నేను కష్టంలో ఉన్న ప్రతిసారి నాకు కొండంతండగా నిలబడ్డ ఈ నాన్న ఎందుకు ఇలా చేశాడనే బాధగా ఉంది నాన్న, అందుకు నొప్పుగా ఉంది నాన్న. ఎందుకు నువ్వు అబద్ధం చెప్పావు? ఎలాంటి కష్టంలోనైనా ఎంతో ధైర్యంగా ఉంటే నువ్వు ఎందుకు ఇలా పిరికి వాళ్ళు అయిపోయావు? నేను చెయ్యని నేరానికి నన్నెందుకు దోషిగా నిలబెట్టావు చెప్పు నాన్న. ఆ రోజు రాత్రి జైలు సూపరింటెండెంట్ సార్ మన ఇంటికి వచ్చిన సంగతి నీకు తెలుసు. నువ్వు మాట్లాడావు, మరి నువ్వెందుకు అబద్ధం చెబుతున్నావు? చెప్పాను, అబద్ధమే చెప్పాను. నిన్ను బతికించుకోవడం కోసం అబద్ధం చెప్పాను. పంచుకోవటం కోసం ఎందుకు నాన్న నన్ను ఇంకా మోసం చేయాలనుకుంటున్నావు? నాకు ఇప్పుడు ఏమైందని? నీ ఆరోగ్యం గురించి నీకు తెలియదురా. నీకు నీకు వద్దురా, నా మాట నమ్ము. నేను నీ మేలు కోసమే చేశాను రా. ఎలా నమ్మమంటావు? ఎలా నమ్మమంటావు? నువ్వు చెయ్యని నేరానికి జైలుకు పంపించింది చాలక అది నా మేలు కోసమే చేశానంటే ఎలా నమ్మన్నా? రావుడు, లోకంలో ఏ తండ్రి అయినా కొడుకుని కాపాడుకోవాలనుకుంటాడు, కానీ నువ్వు నన్ను చెయ్యని నేరానికి జైలుకి పంపించావు. నీలో ఏదో స్వార్థం ఉంది, లేకపోతే ఇలా ఎందుకు చేస్తావు? వద్దు నాన్న. ఇన్నాళ్ళు నీ మీద ఎంతో గౌరవంతో ఉన్నాను. మనం పేదరికంలో ఉన్నా అందరూ నిన్ను అభిమానంతో పొగుడుతూ ఉంటే ముచ్చటగా ఉండేది. ఇప్పుడు అదంతా ముచ్చులా కరిగిపోయింది. వెళ్ళిపోనా? మన నుంచి దూరంగా వెళ్ళిపోవడం. ఇది నీ ఇల్లు కదా, నిన్ను వెళ్ళమంటావు మర్యాద కాదు. నేనే పోతాను, నీ నుంచి దూరంగా పోతాను. మళ్ళీ ఎప్పటికీ నా పోతాను. ఏంటి మామా పట్టపగలే పేడకళ్ళు వస్తున్నాయా? చేసిన పాపం వరకే పోతుందా? కూర్చున్నా కూర్చున్నా అలా వెంటాడుతూనే ఉంటది. నువ్వంటా సింహాద్రి, రావుడు ఇచ్చాడంట్రా. వాడేమో నిండు భోజనానికి వెళ్ళాడా? నోట్లో కుల్లి చేసుకుని కులాసా రావడానికి. వాడు వెళ్ళింది 1 టౌన్ పోలీస్ స్టేషన్. అయినా మామా నాకు అర్థం కాగొడతాను, కొడుకుని జైలు పంపిన తండ్రిగా రికార్డు కొట్టాను అనుకున్నావా? లేకపోతే ఏంటి మామా, ఎవడైనా కొడుకు మంచాడు కాకపోయినా ఎలాగైనా రక్షించాలనుకుంటాడు. నువ్వేంటి మావా మంచోడు జైలు పంపించావు? స్వతంత్రయుడు కొడుకు కదన్నా. ఇదిగో ఈ రాగి రేకు మాత్రం వాళ్ళ నాయనకి ఇచ్చినట్టే రేపు ఈయనకి బంగారు రేకు మీద రాసిస్తాడు అనుకున్నాడేమో. ఇంట్లో వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, నీకు మాత్రం న్యాయం ధర్మం కలకాలం ఉండాలా. అన్నా నువ్వు ఇంటి దగ్గర ఉంటావా? బయట నాకు కాస్త పని ఉందన్నా. ఈ మధ్య ఎవరిని నమ్మలేకపోతున్నావు. ఇలా జాగ్రత్త. సింహాద్రి, రావుడు అక్కడ ఏమీ చేయకుండా ఉండకూడదట్రా. ప్రమాదంరా. స్వతంత్రుడు మనోడు కదా, అభిమానం ఉంటుంది మరి. నువ్వు స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ నా గురించి ఏమన్నా అడిగాడరా? జ్ఞాపకం లేదు మామ. అడగలేదా? నీ జ్ఞాపకం లేదురా? నావే కష్టపోతే నువ్వు వెళ్ళి చూసి రావచ్చుగా. చూసి రావచ్చు, కానీ ఆ నా స్థితిలో నేను చూడలేనురా. అట్లాంటప్పుడు మామ అసలు ఆ పని చేయకుండా ఉండాల్సింది. నేనే తప్పు చేయలేదు, నాకు తెలుసు, నా అంతరాత్మకు తెలుసు. ఆడే నన్ను సరిగా అర్థం చేసుకోలేకపోయాడు రా. ఏడమా బయలుదేరా? రావుడిని సృష్టిస్తే గానీ జ్ఞానం కుదురుపడేటట్లేదురా. పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తా. ఎందుకంటా నేను చూసి వచ్చాను కాదు. నేను చూసి రావాలా? ఎందుకంటే స్టేషన్లో లేడంట అన్న. వేరే చోటుకు మార్చారంట. స్టేషన్లో లేకుండా ఇంటికి రాకుండా ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడన్న. ఏం లేదమ్మా, వంట చేసిన జనం ఎక్కారని రావుని వేరే కాడ మార్చారు. తాగుపోతానువా? ఇంతకీ రావుడు ఎక్కడున్నాడో నీకు తెలుసా తెలియదురా? తల్లి తోడుగా 2 రోజులు ట్రై చేస్తున్నా మావ. అసలు ఆడవాళ్ళు జరగటం లేదు. చెబితే కంగారు పడతారని నీతో చెప్పడం. అనందాము సరే దగ్గర ఉండిదంతా చూసుకుంటున్నారంట. అయితే ఇది అభిమానం లేదన్న. ఆయన ఎప్పుడు చూస్తూ ఉండేవాడు. ఎన్కౌంటర్ చేసే ముందు ఇంటే బయటికి పంపించేద్దామని అన్న. ఆయన ఎక్కడున్నాడో చూద్దాం. ఏంటి పెద్దాయనా నన్ను తలుచుకుంటున్నావు?
మా రాముడి గురించి సింహాద్రి గడిలో చెప్తున్నాడయ్యా. ఆ విషయం చదువుదానే వచ్చాను. సింహాద్రి నీకోసం కనకారావు చూస్తున్నాడయ్యా. ఎందుకో మరి. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. అట్లాగే సార్. ఇంతకీ మా రాముడు ఎక్కడున్నాడు బాబు? అదృష్టం బాగుంది. 2 రోజుల క్రితమే అసలు నేరస్తులు దొరికారు. రాముడు నిర్దోషుని తెలుసుకున్నాడు. ఒకందుకు మాత్రం చాలా సంతోషంగా ఉంది పెద్దాయన. ప్రభుత్వానికి సాయం చేయడం కోసం కన్న కొడుకని కూడా చూడకుండా అప్పగించావే. యువర్ గ్రేట్. ఇంతకీ మా రాముడు ఏమయ్యాడు బాబు? రాముడా, మీ రాముడిని 2 రోజుల క్రితమే పంపేశామే. పంపేశారా అంటే చంపేశారా బాబు? మీరెప్పుడు చెబుతూ ఉండేవాళ్ళు ఎన్కౌంటర్ చేసే ముందు ఇంటే బయటికి పంపేసి వెనకాలే వెళ్ళి కాల్ చేద్దాము అని. ఆ పని చేశారా బాబు? నిజం చెప్పండి బాబు. ఆయన ఏమని చేశారో నిజం చెప్పండి. లేదమ్మా, నేను చెప్పేది నిజం. మీ ఆయన 2 రోజుల క్రితమే స్టేషన్ చుట్టి పంపేశాం. అలాదా? ఇంటికి రాలేదయ్యా. అయ్యా, ఆయన ఎక్కడికి వెళ్ళాడు? అసలు ఆయన ఏం చేశారో నిజం చెప్పండి బాబు. మీకు ఆయన పట్టుకుంటారు బాబు. నిజం చెప్పండి. అమ్మా, నా మాట నమ్ము. రాముడిని 2 రోజుల కోసమే స్టేషన్ చిట్టి పంపేశాం. ఇంటికి రాలేదంటే ఏమై ఉంటాడు? ఒరే నాన్న, నిన్ను నేనే చంపుకున్నాను. అవును బాబు, నా రాముడిని నేనే నా చేతులారా చంపుకున్నాను బాబు. అవే మాటలు పెద్దాయన. రాముడికి ఏం జరిగింది? బహుశా ఎక్కడికైనా వెళ్ళాడేమోలే. ఎక్కడికి వెళ్ళడు బాబు. ఆడి సంగతి నాకు తెలుసు. నేను చేసిన పనికి నన్ను అసహించుకొని నా ముఖం చుట్టూ ఇట్లా నాకు ఎక్కడికో వెళ్ళిపోయాడు. పర్వాలేదు బాబు, పర్వాలేదు. ఆడు నా ముఖం చూడకపోయినా నన్ను అసహించుకున్నా, నన్ను ఏం చేసినా పర్వాలేదు. కానీ ఆడి ఆరోగ్యం బాగలేదు బాబు. ఆడికి ఎంతనే ఆపరేషన్ దొరకపోతే పేదానికే ప్రమాదం చెప్పారు పెద్ద ఆసుపత్రి డాక్టర్లు. ప్రాణానికే ప్రమాదమా? బాబు, ఆడికి మెదడులో ఏదో నల్లటి మచ్చ లాంటిది కనబడిందట. ఎంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. కానీ 4 లక్షలు అవుతాయని చెప్పారు. యాడున్నాయి బాబు? మా హోటల్ అమ్ముకున్నంత డబ్బు రాదు. ఎవరి దగ్గర అప్పు తీసుకుందామంటే ఇచ్చేవాడు కనబడలేదు. అప్పుడే మీరు రామిరెడ్డికి వైద్యం చేయించే విషయం జ్ఞాపకానికి వచ్చింది. జైల్లో సృష్టి చేసిన ఖైదీల్ని మీరు ఆసుపత్రిలో చేర్చడం తెలుసుకున్నాక నాకు ఒక పాడాలోచన వచ్చింది. మా రాముడు కూడా జైల్లో ఉంటే ఆడికి వైద్యం ప్రభుత్వం వాళ్ళే చేయిస్తారనే దుర్మార్గపు ఆలోచన బాబు. దుర్మార్గపు ఆలోచన. ఎంత పని చేసావా? డబ్బులు లేవని కొడుకుని జైలు పంపిస్తావా? కూలో నాలో చేసుకుని బతికించుకునే వాళ్ళం కదా. ఆయన ఎంతో సంతోషంగా కొడుకుని చదివించుకున్నాడు. ఉద్యోగం వచ్చిందని సంబరపడిపోయాడు. ఆయనకి సంతోషం లేకుండా చేశావు కదా బాబు. ఏమిటో నా బుర్ర పనిచేయలేదు. కన్న బిడ్డ చావు బతుకుల్లో ఉన్నాడా తెలిసి అలాడిపోయాను. రాముడిని బతికించుకోవడం ఎలా? నా రాముడిని బతికించుకోవడం ఎలా? ఇదే ఆలోచనతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఒక పేదవాడు రోగం వచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి పోతే చూసేందుకు డాక్టర్లు ఉండరు. డాక్టర్లు చూస్తే మందులు ఉండవు. టెస్టులు చేయడానికి మిషన్లు ఉండవు. ఉన్న మిషన్లు పనిచేయవు. కోట్ల రూపాయల ఖర్చుతో కొన్న మిషన్లు పనిచేయకపోతే అడిగే ఉండంటారా బాబు? జీతాలు తీసుకునేందుకు బాధ్యతగా పనిచేయమని డాక్టర్లకు, ఆసుపత్రిలో పనిచేసే వాళ్లకు ఎవరూ చెప్పలేరా? వాళ్ళకు జవాబుదారీతనం లేదా బాబు? ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన ఒక పేదవాడి పేడం వాడి పారేసిన చరించి కన్నా హీనంగా ఉందయ్యా. అయినా బాబు, నేరం చేసిన ఖైదీల ఆరోగ్యం కోసం లక్షలు ఖర్చు పెడుతున్న ఈ ప్రభుత్వం పేదవాడి ఆరోగ్యం కోసం ఒక్క 100 రూపాయలు ఖర్చు పెట్టలేదు బాబు. అందుకే నేను తప్పు చేశాను. అవును పెద్దాయన, తప్పు చేశావు. చట్టంలో ఉండే లోపాన్ని అవసరానికి ఉపయోగించుకోవాలనుకుని చాలా పెద్ద తప్పు చేశావు. అవును బాబు, తప్పు చేశాను. చాలా పెద్ద తప్పు చేశాను. న్యాయం చెప్పే న్యాయమూర్తుల ఇంట్లోనే కోట్ల రూపాయల దొంగ డబ్బు బయటపడుతుంటే నోరు రూపలేని రాజ్యాంగంలో ఒక పేదవాడికి న్యాయం జరుగుతుందని ఎదురు చూసి తప్పు చేశాను. స్వాతంత్ర పోరాటంలో అంతా పోగొట్టుకున్న మా అయ్యకి రూపాయి పెన్షన్ కూడా ఇవ్వని ఈ దేశానికి నా యవ్వనాన్ని ఖర్చు చేసి తప్పు చేశాను. రాజకీయాలను రాక్షస క్రీడగా మారుతున్న నాయకులున్న దేశంలో ఏనాటికైనా మంచి రోజులు రాకపోతాయా అని ఆశతో ఎదురు చూసి తప్పు చేశాను. ఇంగ్లీష్ వాడి తుపాకీకి గుండెని ఎదుటి కుటుంబం బాబు మాది.
నాటు తుపాకీలు అమ్ముకునే నీచానికి దిగలేకపోయాను. నా రాముడిని ఎలా బతికించుకోవాలో తెలుసుకోలేకపోయాను. అందుకే ఈ తప్పు చేశాను. ఇలాంటి తప్పు నేను చాలా చేస్తుంటాను బాబు, నన్ను శిక్షించండి. కానీ నా రాముడు అమాయకుడు బాబు, ఆడిని ఎతికించండి బాబు, ఆడిని నేను రక్షించుకుంటాను. నా శరీరంలో ఇతరులకు పనికొచ్చే భాగాలన్నీ ముక్కలు ముక్కలుగా అమ్ముకొని ఆడిని బతికించుకుంటాను. ఆడిని ఎతికించండి బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను. పెద్దయినా మీ రాముడికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మేము తీసుకెళ్లిన రోజునే మీ రాముడు పోలీస్ స్టేషన్ లో స్పృహ పడిపోయాడు. మా మెడికల్ ఆఫీసర్ పరీక్ష చేశాడు. అప్పుడే తెలిసింది రాముడికి మెదడులో సమస్య ఉందని. మా పై అధికారులు అనుమతి తీసుకున్నాం. హడావిడిగా హాస్పిటల్లో చేర్పించాం. అక్కడ వాళ్ళు చెప్పారు ఆపరేషన్ చేయకపోతే ప్రమాదం అని. నేనే దగ్గరుండి చేయించాను. భయపడ మీ రుణం ఈ జన్మలో తీసుకోలేను బాబు, ఈ జన్మలో తీసుకోలేను. తప్పు చేశాను బాబు, నేను తప్పు చేశాను. తప్పు చేశానని మీరు తెలుసుకుంటే చాలు పెద్దాయన. మీలాంటి వాళ్ళే ఇలా తప్పుగా ఆలోచిస్తే అలా చెప్పు. చీకటి దారిలో నడవడం తప్పు కదా. అవును బాబు, స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు నిండుతున్నా పేదవాడికి సరైన విద్య వైద్యం అందటం లేదు. మోసం చేసే మహారాజులకు ఇస్తున్న ఇలువ గౌరవం కష్టపడి బతికే వాడికి దొరకటం లేదు. మోసం చేసిన వాళ్ళు దేశాలు తిప్పుకుంటూ రోడ్ల మీద బలాదుర్లు తిరుగుతున్నా ఈ ప్రభుత్వం చూస్తూనే ఉంటుంది. వాళ్ళని చూసి చూసి మంచి వాళ్ళకు కూడా మోసం చేసి బతకాలనిపిస్తుంది బాబు. మన దేశంలో ఎన్నిసార్లైనా మోసపోయేది రైతు, పేదవాడే. వాళ్ళు ఎంతటి పేదరికాలైనా అనుభవిస్తున్నారు, ఎలాంటి కష్టాలైనా భరిస్తున్నారు తప్ప ఎదురు తిరగటం లేదు. అదే మన నాయకుల అదృష్టం. ఈ దేశంలో పేదవాళ్ళు మాత్రమే ఇప్పటి వరకు ఏమీ చెయ్యలేక నీతిగా బతుకుతున్నారు. వాళ్ళు కూడా నాలాగా తప్పుడుగా ఆలోచించి తప్పుడు పనులు చేయటం మొదలు పెడితే ఎన్నెన్ని కోట్ల మోసాలు జరుగుతాయో ఎవరు చెప్పగలరు బాబు. అప్పుడు ఈ దేశం ఏమైపోతుంది బాబు? చీకట్లో మనం దారి తప్పుకున్నా దీపం పెడతాం. ఆ దీపం కిందనే చీకటి ఉంటుంది. దాని గురించి ఎవ్వరూ ఆలోచించేయరు. అట్లాంటి దీపం కింద చీకటిని మాపు చేయడం చాలా కష్టం బాబు, చాలా కష్టం బాబు. నేను చేసిన తప్పుకు నాకు ఏ శిక్షణ ఇస్తారో నాకు తెలియదు. కానీ నా రావుడిని నాకు ఒక్కసారి చేయించండి బాబు. ఇది సగటు భారతీయ కుటుంబ నేపథ్యం. విలువల కోసం ఆరాటం, బంధాల కోసం పోరాటం. ఎప్పుడూ లేని విధంగా నా కన్నీళ్లు నాతో మాట్లాడాయి. పెద్దయినా మీ రాముడు హాస్పిటల్లో సురక్షితంగా ఉంటాడు. ఇది కళానికేతన్ వీరన్ పాలెం వారి నాటిగా దీపం కింద చీకటి.